ప్రయత్నం చేస్తూ అర్ధాంతరంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయినటువంటి రామా శ్రీనివాస్ గారిని వారిద్దరిని కూడా పద్మశాలి సామాజిక వర్గం తరపున ఇందాక నిర్వహించినటువంటి శ్రద్ధాంజలిలో భాగంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని స్మరించుకుంటానని మనవి చేస్తా ఉన్నాను. ఇక కొత్త నిర్మాణం సంతోషం. కందగట్ల స్వామి గారు చెప్పినట్టుగా నూతన నిర్మాణం అయింది. ఆ నూతన నిర్మాణం యొక్క కౌశలం ఏ రీతిలో ఉంటుందో మురళి చూపనే చూపాడు. ఏకంగా తనకు చాలా ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి చాలా సీనియర్ నాయకులు మన ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, తనదైన ముద్ర వేసుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే తనదైనటువంటి ఉనికిని శక్తిని వ్యక్తీకరించగలిగినటువంటి శక్తిగా ఎదిగొచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా చేనేత జౌలి శాఖ మార్చులు కూడా కావడం, వారికి మురళితో ఉన్నటువంటి అనుబంధాన్ని చూపేటువంటి రీతిలో ఈ సంఘ నిర్మాణం పునర్నిర్మాణంగా మారుతున్నటువంటి దశలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో మురళి తన పదవీ ప్రమాణ స్వీకారాన్ని మరింత శక్తివంతంగా నిర్వహించబోతున్నానని చూపడం కోసం మంత్రివర్యుల్ని రప్పించడం ద్వారా వారు చూపినటువంటి కౌశలానికి శుభాకాంక్షలు, ఆశీర్వాదం. చక్కగా ఎదిగి ఉండండి. ఒక్కటే, నేను ఎక్కువగా సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు, సావకాశంగా మాట్లాడుకుందాం. ప్రభుత్వం మా సోదరులు మురళి గారు నూతనంగా ఈరోజు ముందుకు వచ్చి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం, వారు మొదటి నుంచి కూడా కులంలో వెనుక ఉన్నా కానీ తను జనరల్ సెక్రటరీగా ఆ రోజు వచ్చినప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలకి ఎంతో ఉత్సాహంగా అందరినీ ఏకం చేసే దాంట్లో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి మన మురళి గారి ఆధ్వర్యంలో వారి వెంట ఉండి తెలంగాణ పద్మశాలి సంఘానికి అండ ఉంటూ కందగట్ల స్వామి గారు, జగన్నాథం గారు రెండు వైపులా ఉంటూ వారిని అన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగడానికి సహకరించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, ఇక మా మహిళా సోదరీమణులు ఎప్పుడు కూడా అటు అఖిల భారత పద్మశాలి సంఘం కావచ్చు, తెలంగాణ పద్మశాలి సంఘంలో కూడా మహిళలందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో వారి వారి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా ప్రతి దాంట్లో కూడా ముందుండి ఉత్సాహంగా నడుపుతున్నటువంటి మా మహిళా సంఘానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. మా అత్యంత ఆత్మీయులు మా అన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మన చేనేత జౌలి శాఖకు మంత్రివర్యులుగా ఈరోజు రావడం చాలా సంతోషం. వారు చాలా ఎన్నో ఏళ్లుగా రాజకీయ అనుభవంతో పాటు ఎక్కడ ఏది చేయాలి, అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోవాలి, మన పద్మశాలి కులానికి చేనేత కార్మికులకి ఏ విధంగా చేయాలని తెలిసిన వ్యక్తిగా మన మురళి కూడా వారు అత్యంత ఆత్మీయులుగా ఉండడం ఈరోజు మనకు రావడం చాలా సంతోషం. వారు వచ్చిన సందర్భంగా వారికి ఇంతకుముందే మన జనరల్ సెక్రటరీ గారు చాలా విన్నపాలు విన్నవించడం జరిగింది. మనం ఒకటే, మన కులపరంగా చేనేత కార్మికులతో పాటు మన దాంట్లో చేనేత కార్మికులే కాకుండా ఎంతో మంది మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఒక నిస్వార్థపరుడు, నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఇవాళ మన సంఘానికి అధ్యక్షుడు కావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా పూర్వపు అధ్యక్షుడైన కీర్తిశేషులు ప్రభాకర్ రావు గారు కూడా తన పట్టుదలతో, చిత్తశుద్ధితో పద్మశాలి సమాజం అభివృద్ధికి ఆయన కృషి చేసిన మాట వాస్తవం. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన ఆశయాలను నెరవేర్చకుండానే ఆయన మనని వదిలి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ తర్వాత ఇప్పుడు మన మురళి గారు ఖమ్మం నుంచే కాబట్టి, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఖమ్మం అసెంబ్లీకి సంబంధించిన నాయకుడే కాబట్టి ఇవాళ మురళి గారికి చాలా అనుబంధం ఉంది, తనతో చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మన చేనేత కార్మికుల కష్టాలను తీర్చడానికి కానీ, మన అవసరాలను తీర్చడానికి కానీ, అలాగే పద్మశాలి సమాజానికి ఏవైనా నిధులు అవసరం ఉన్నా, అభివృద్ధి సాధించడానికి
మురళి గారి సాన్నిధ్యం పనికొస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అలాగే నాగేశ్వరరావు అన్న కూడా మనకు సహకరిస్తారని, ఇప్పటి వరకు మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఈ మధ్యలో ప్రభాకర్ రావు గారు, కీర్తిశేషులు ప్రభాకర్ రావు గారు కూడా కలిసి మీకు విన్నవించడం జరిగింది. ఎన్నో సమస్యలతో ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీస్ని నిర్వీర్యం చేయడం వల్ల చేనేత కార్మిక వర్గాలకు, ముఖ్యంగా చేనేత వర్గానికి అన్యాయం జరుగుతుంది. దాని కోఆపరేటివ్ సొసైటీస్ని స్ట్రెంథెన్ చేసి తిరిగి మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీస్కి ఆ రోజు ఆప్కో ఎలా ఉండేనో ఈరోజు కూడా కోఆపరేటివ్ సొసైటీకి ఒక చైర్మన్ని నియమించి, అంటే అది కూడా పొలిటికల్గా ఎన్నికలు పెట్టి చైర్మన్ని నియమించినట్లయితే ఆ సంస్థ ద్వారా చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ఆప్కో లాంటి, అంటే ఇవాళ టెస్కోని పునరుద్ధరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా దిశగా ప్రయత్నం చేస్తున్నాము. మరి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఎంత చక్కగా చేసినా, ఎంత నిష్పక్షపాతంగా మనం సంఘ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినా అనేక మంది అనేక రకాలుగా అపోహలు, అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు మీ అందరి దృష్టిలో ఉన్నాయి. మరి ఇంతకుముందు ఆనంద భాస్కర్ గారు ప్రస్తావించారు, ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఐక్యత కోసం మురళి గారు ప్రయత్నం చేయాలని గుర్తు చేశారు. మురళి గారితో పాటు మేము కూడా ఉన్నాము. ఎందుకోసము? సంఘ నిర్మాణములో మన వంతు పాత్ర ఎలా ఉండాలో, అవతలి వాళ్ళు మన తమ్ముడు మంచి పనులు చేయకపోతే ఇది తప్పురా నాయనా అని సరిదిద్దే వ్యవస్థలో మా బాధ్యతగా మేము తప్పకుండా మేము ముందుంటాము. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం పటిష్టం చేసే విషయంలో ఆర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, రేపు చేస్తాము. నిర్మాణ బాధ్యత, ఈ వ్యవహారం మరి అందరికీ తెలిసిందే, కానీ సమయం ఇవ్వరు, సూచనలు ఇస్తారు, ఫ్రీ వాట్సాప్లు పెడతారు, ఎదుటి వాళ్ళని పొల్యూట్ చేస్తారు, మనసు వికలం చేస్తారు. ఈ యొక్క ఈ సంవత్సరం 2020 దాటిన తర్వాత 24కి వచ్చిన తర్వాత ఇది వైపరీత్యం, అంటే వైరస్ కంటే స్పీడ్గా వెళ్తుంది. దుష్ప్రచారము మంచి కంటే చెడు చాలా స్పీడ్గా వెళ్తుంది. అదే దిశలో అనేక మంది మనని వేలు పెట్టి చూపెడుతున్నారు. ఆ వేలు పెట్టి చూపెట్టడానికి ఇంకో 4 ఏళ్ళు వెనక్కి చూస్తున్నాయనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. మిత్రులారా, ఏది ఏమైనా మన ఆశయ సాధన కోసం, మన సంఘ పటిష్టత కోసం మన బైలాని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వ్యవహారాన్ని, ఈ వ్యవస్థ ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు జై మార్కండేయ, జై పద్మశాలి సభాధ్యక్షులు పెద్దలు జనరల్ సెక్రటరీ ఆఫ్ జనరల్ గడ్డం జగన్నాథ్ గారు, అఖిల భారత పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా అధ్యక్షులు కందగల స్వామి గారు, ఈరోజు మన ప్రియతమ నేత, మన మంత్రివర్యులు, మా మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎల్ రమణ గారు, మా అన్న ఎమ్మెల్సీ గారు, మా బాబీ గుండు సుధారాణి గారు, అదేవిధంగా అన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈరబత్తిని అనిల్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద గుండు ప్రభాకర్ గారు, సుదర్శన్ గారు, బాబు గారు, అన్న రాపల్లు వెళ్ళిపోయారు భాస్కర్ గారు, ఎంపీ గారు, ఎక్స్ఎంపీ గారు, ఆనంద భాస్కర్ గారు, అదే బాలయ్య గారు, మన మండల శ్రీరాములు గారు, అన్న ఇంజనీరింగ్ విభాగం పాండురంగారావు గారికి, మా జనరల్ సెక్రటరీగా నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మాచేల రామచంద్రరావు గారు, అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు అన్న మన ప్రభాకర్ అన్న వియ్యంకుడు, అదేవిధంగా చాలా 40 సంవత్సరాల నుంచి మన సంఘానికి పనిచేస్తున్న మెతుకు సత్యమన్న, మా పెద్దలు బొమ్మారాజేశ్వర గారు, మా ట్రెజరర్ గారు మరి రఘురామ్ గారు, అదేవిధంగా రాము నేత గారు, ముఖ్యంగా 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శి మా చిక్కానికి చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే అదేవిధంగా 33 జిల్లాల నుంచి చేసిన అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా మా సోదరి మా అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా దుష్యంతుల గారు, మరి రూపా గారు, సోదరి రూపా గారు, ఇంకా శారదక్క, అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. వివిధ జిల్లాల నుంచి చేసిన పద్మశాలి బాంధవులు కూడా
నమస్కారములు. ముఖ్యంగా నాకు ఈ పదవి ఇచ్చిన 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కందగల్ల స్వామి గారికి, గడ్డం జగన్నాథ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అన్న, నేను ఈ కమ్యూనిటీలో పుట్టడం అదృష్టం. 1990 నుండి నేను పద్మశాలి కమ్యూనిటీలో అనుబంధం ఉంది. ఎందుకంటే మా మామయ్య గారు కూరపాటి గారి దగ్గరికి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కానీ, చిలువేల ప్రహ్లాద్ గారు కానీ, స్వామి గారు కానీ, జగన్నాథం గారు కానీ, అదేవిధంగా ఘోష్ క్యారీ గారు, బాబురావు గారు, అందరు ప్రముఖులందరూ కూడా రావడంతో నాకు ఈ పద్మశాలి యొక్క కుల వ్యవస్థ ఉన్నదని సంగతి అప్పటి నుంచే నాకు అవగాహన ఉంది. 2001 నుంచి మరి నేను ఈ పద్మశాలి సంఘంలో పాల్గొనడం జరిగింది. 2009లో ఖమ్మంలో యువజన సంఘం అధ్యక్షుడిగా మరి అప్పుడు పెద్దలందరూ దీవించారు. నాతో పాటు చిరకాల శ్రీనివాసరావు గారు, మన బండారు శ్రీనివాస్ గారు, పెండం జనార్దన్ గారు, రచ్చా శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రోత్సాహంతో యువజన విభాగంలో బ్రహ్మాండంగా నడిపించాం. 2012లో నగరంలోకి వచ్చాం. తర్వాత కూరపాటి వెంకట గారు, బొమ్మరాజు గారు అధ్యక్షులు చేసిన తర్వాత అందరూ నన్ను అధ్యక్షులు చేయమంటే మళ్ళీ జిల్లా అధ్యక్షుడు పనిచేశాను. అదే గోసిగా యాదగిరి టైంలో ఉపాధ్యక్షుడు పనిచేశాను. మొన్న కందగడ్డ స్వామి గారు 8 నెలల క్రితం ప్రధాన కార్యదర్శిగా, మన ప్రభాకర్ అన్న అధ్యక్షులుగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఇచ్చే అవకాశం జరిగింది. అనుకోకుండా అన్న జరిగిపోయారు. మళ్ళీ 33 జిల్లా అధ్యక్షులు కూడా మురళన్న మీరు ఉండాలంటే స్వామి గారు, జనార్దన్ గారు ఆశీర్వదించి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 33 జిల్లాల్లో మరి ఏ విధమైన మరి పద్మశాలి ఇందాక అనిల్ అని చెప్పినట్టుగా రాజకీయంగా ఎదగడానికి నా వంతుగా నేను ఖచ్చితంగా 33 జిల్లాలు తిరుగుతాను. ఆనంద భాస్కర్ అన్న చెప్పినట్టుగా ప్రతి వాళ్ళని కలుపుకొని పోతాను. ఇక్కడ వేరే వర్గం అంటూ ఇప్పుడైతే లేదు, రాబోయే రోజుల్లో రాదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఇక్కడ వర్గాలు కాదు, అందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇలా తెలంగాణలో 20 నుంచి 25 లక్షల మంది పద్మశాలిలో ఉన్నాం. మన ఐక్యత చాటుకొద్దాం. అదేవిధంగా ఇక నా యొక్క పొలిటికల్ కెరీర్ గురించి చెప్పాలంటే, నేను ఇవాళ నా ఇన్స్పిరేషన్ కానీ, నాకు రూల్ మోడల్ కానీ, నా గురువు కానీ, నా గాడ్ ఫాదర్ కానీ మా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే 2001లో వారిని లంచ్కి, డిన్నర్కి ఇంటికి పిలిస్తే అప్పుడే అనిపించింది నాకు నేను పొలిటీషియన్ కావాలని వారిని చూసిన తర్వాత. ఎందుకంటే ఆయన చరిత్ర చెప్పాలంటే 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చేసుకొని దాదాపు 20 సంవత్సరాల మంత్రిగా పనిచేసి తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చూసినా వారిదే, ఏ రోడ్డు చూసినా వారిదే. మరి వారి గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం కూడా వారి గురించి తెలుసు. ఆ తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2014లోకి వచ్చినప్పుడు సార్ ఇంటికి వెళ్ళా. హైటెక్ సిటీ దగ్గర ఉన్నారు. వెళ్ళి సార్ నేను ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటాను పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కంటే మురళి నువ్వు వెళ్ళు, నాకు కొద్ది టైం ఉందని చెప్పారు సార్. మళ్ళీ ఎప్పుడైతే ఆగస్టు అయితే సార్ సెప్టెంబర్లో వచ్చారు, మంత్రి అయ్యారు. ఆ తర్వాత నాకు 22 మంది పోటీ పడ్డారు నగర పార్టీ అధ్యక్షుడిగా. సారు నా కోసం చెప్పారు మురళి. ఎందుకంటే 2009లో మనం సార్ని పిలిచాం, పద్మశాలి మీటింగ్ పిలిచి జాగ అడిగాం. జాగ అడిగితే మురళి ఇప్పుడు మనకు ప్రభుత్వం లేదు కదా, ప్రభుత్వం వచ్చినప్పుడు ఇద్దామని చెప్పి అన్నారు. ఆ 22 మంది పోటీ పడితే ఆ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చడం నా అదృష్టం. వారిచ్చిన అవకాశంతో నేను 6.5 సంవత్సరాలు నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా, 2 సార్లు కార్పొరేటర్ అయినా. 2016లో కార్పొరేటర్గా నేను చేస్తా సార్ అంటే భుజం మీద చేసి నన్ను అడిగేది మీ ఆవిడని అడుగు, 50 డివిజన్లు ఎక్కడ నిలబడు, దట్ ఈజ్ తుమ్మల గారు అంటే అది. ఎందుకంటే ఇవాళ ఆయన ఎంతోమంది నాయకులు తయారు చేసిన దాంట్లో ఒకటిని. ఇవాళ ఖమ్మంలో కానీ తెలంగాణలో కానీ ఇవాళ నాకు మన పద్మశాలి కమిటీలో కానీ ఇంత ఇమేజ్ రావడం అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆశీర్వచన ఉంది. అదేవిధంగా మన కులానికి 2017లో పిలిచి అందరినీ పిలిచి మీరు జాగ అడిగారు అని చెప్పి ఆ జాగ 3,500 గజాలు ఇవాళ 30,000 కోట్ల 10 కోట్ల ప్రాపర్టీని మనకి ఇవ్వడం జరిగింది. అది మెయిన్ రోడ్డు మీద. ఎప్పుడు సార్ క్యాబినెట్ నుంచి కలెక్టర్ గారు, అప్పుడు లోకేష్ కలెక్టర్ గారు ఉన్నారు, క్యాబినెట్కి వెళ్ళి లోకేష్ గారు కలెక్టర్ గారికి వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి బీసీ డిస్ట్రిక్ట్ బీసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి రిజిస్ట్రేషన్ జరిగింది. మళ్ళీ మొన్ననే సార్ దగ్గరికి వెళ్తే దాన్ని కట్టుకోవడానికి మొన్న ఎలక్షన్ టైంలో సార్ని పిలిచాం, పెద్ద మీటింగ్ పెట్టాం. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం చేసుకుంటే సారు ఒకటే అన్నారు, ఏం కావాలి మురళి, ఏం అడగలేదు సార్ని.
సార్ ఏం కావాలి, ఏం లేదు సార్, ఒక 50 లక్షల రూపాయలు మనకు కావాలి, దానికి షెడ్ అవుతుందంటే ఎమ్మటే సారు నిధులు 10 కోట్లు వస్తే దాన్ని కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే ఇవాళ తుమ్మల నాగేశ్వర గారు లాంటి మినిస్టర్, అది ఆయన ఒక లెజెండ్. ఆయన గురించి నీ ఎంత చెప్పినా తక్కువే. ఖమ్మం జిల్లా చూడాలి, ఇవాళ ఏదైతే భక్త రామదాసు ప్రాజెక్టు దాదాపుగా ఇవాళ 60,000 ఎకరాలకి నీళ్ళు వస్తున్నాయి. సీతారామ సాగు ప్రాజెక్టు సారు పట్టుకున్నదే, అది 10 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. ఇవాళ రోడ్లు, డ్రైన్లు, కలెక్టరేటు అసలు ఒకటి కాదు. ఖమ్మం జిల్లాలో ఏ బిల్డింగ్ ఉన్నా తుమ్మల నాగేశ్వర గారు కట్టింది, ఏ రోడ్డు వేసినా తుమ్మల నాగేశ్వర గారు కట్టింది. 20 సంవత్సరాల క్రితమే సత్తుపల్లిలో డివైడర్, ఎల్ఈడి లైట్లు పెట్టి గ్రీనరీ పెడితే ఇవాళ తెలంగాణ మొత్తం మా బాబీ మరి మేయర్గా వరంగల్ ఉన్నారు. అక్కడ వరంగల్లో గతంలో సారు ఇక్కడ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ వరంగల్ కలెక్టరు, అదేవిధంగా వరంగల్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ వచ్చి ఖమ్మం వచ్చి చూసిపోయారు. కాబట్టి ఇలా నాకు ఒక నమ్మకం ఉంది. అనిల్ అని చెప్పినట్టుగా మన అదృష్టం. నేను ఈరోజు సారుకి అక్టోబర్ 15న ఢిల్లీ, 14వ తారీఖు ఢిల్లీ వెళ్ళారు. 15వ తారీఖున సార్ ఖమ్మం వచ్చి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు. రాజకీయంలో ఉన్నటువంటి 30 ఏళ్ళుగా కలిసి పనిచేసినటువంటి అన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు గౌరవనీయులు కందగట్ల స్వామి గారు, పెద్దలు రాపుల ఆనంద భాస్కర్ గారు, మేయర్ గౌరవనీయులు గుండు సుధారాణి గారు, సోదరుడు వీరభద్ర అనిల్ గారు, ప్రధానంగా ఈ కార్యక్రమ రథసారథి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సోదరుడు కమర్తప్ మురళి గారు, వేదికపై ఉన్నటువంటి సహచర పెద్దలందరికీ, గౌరవనీయులు ఉన్నాల శ్రీరాములు గారు వేదికపైకి, మాజీ ఎమ్మెల్యే, పాల్గొన్నటువంటి కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పద్మశాలి సంఘానికి ఒక ప్రాంత పద్మశాలిగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక యువకుడైనటువంటి మురళి గారే మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడిని నేను భావిస్తున్నా. మరి చిన్న వయసులో పెద్ద బాధ్యతలు. ఇప్పుడు నేను పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు ఒక మాట చెప్పిన, ఈ సమాజంలో కులాల పరంగా ఉండేటువంటి సంఘాలు చైతన్యమైన ఉంది అని చెప్పంటే ప్రధానంగా పద్మశాలి సంఘం. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంత పద్మశాలి సంఘానికి యువకుడైనటువంటి మురళి గారు ప్రధానమైన బాధ్యత తీసుకున్నారు. వేదిక మీద పెద్దలందరూ కూడా, ప్రధానంగా రాపోల ఆనంద భాస్కర్ గారు అనేక బాధ్యతలు ఇవాళ ఎప్పడం జరిగింది. వాటిని పూర్తి చేయడంలో నువ్వు ముందుంటావని చెప్పని, నీకు సంపూర్ణ సహాయ సహకారం మేము ఇస్తామని చెప్పని మనసారా తెలియజేసుకుంటూ, పెద్దలు జగన్నాథం గారు తనకున్న అనుభవం ప్రకారంగా మన మంత్రి గారి ముందు పద్మశాలిలు ప్రధాన వృత్తి అయినటువంటి చేనేత వస్త్ర పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను వారి ముందు ప్రస్తావించారు. ఒక శాసన మండలి సభ్యునిగా నేను వారిని స్వయంగా కలిసి ప్రభుత్వ అధికారులతోని, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం పెట్టాలంటే వెంటనే పెడతానేటువంటి మాట కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో అధికారపూర్వకంగా వాటన్నిటిని వారు ముందు పెట్టి, గతంలో ఏ విధంగా అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా మనం బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళను కూర్చోబెట్టి పలు సమస్యల పరిష్కారం మార్గం సంఘం మాత్రమే ఏక కుల సంఘాలు లేవని మనం చేస్తున్నాం. ఈ విధంగా ఉన్నటువంటి పద్మశాలి సంఘం 1925 నుంచి స్టార్ట్ అయింది ఈ దేశం. అయితే మన రాష్ట్రంలో ఇంకా కొంచెం యూనిటీ ఇంకా తీసుకొచ్చి, ఇవాళ ఉన్న ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన స్థానం, అదే ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ఆకునూరు మురళి గారి అధ్యక్షంలో మనమందరం కలిసి ముందుకు పోదాము. వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరు పెట్టుకొని వస్తే దాన్ని ఎవరు కూడా మనం సహకరించొద్దని మనవి చేస్తున్నా. అందరికీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని మనం ఈ యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం. మార్కండేయ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మనం యూనిట్గా ఉంటే తప్ప ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. యూనిట్గా ఉంటే మన డిమాండ్ కూడా మన మంత్రి గారు కానీ సీఎం గారు కానీ యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరంగా యూనిట్గా ఉండి మన స్త్రీలు, మన యువకులు, మన పెద్దలందరూ కూడా మనం పనిచేస్తూ ముందుకు పోదాం.
ఒకే యూనియన్, తెలంగాణలో ఒకే యూనియన్, వేరే వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లలో మీడియాలలో అది ఇది పెట్టి మా సంఘం ఈ సంఘం అంటే ఎవరు రికగ్నైజ్ చేయొద్దని మనం మనవి చేస్తున్నా. మనమంతా ఒకే యూనియన్, తెలంగాణ పద్మశాలి సంఘం యూనియన్. మురళి అండ్ ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మన యొక్క స్వామి గారు. ఈ విధంగా మన యొక్క ఈ ఆలోచనతో పోవాలి. ఎవడొస్తే వాని యొక్క క్యాంపులలో పోకుండా మనం ధైర్యంగా ఉండి ముందుకు పోదాం. మరి ఇవాళ చాలా సంతోషం, మంత్రి గారు కూడా ఫస్ట్ టైం మీటింగ్కు రావడం, నాగేశ్వరరావు గారు కూడా మనకు సహకరించేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి మన చేనేతకు సంబంధించినటువంటి లోకానికి కూడా మనం వారి ద్వారా మనం అనేక కార్యక్రమాలు తీసుకోవచ్చు. నాగేశ్వరరావు గారికి నేను స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేసి ఖతం చేస్తాను. సార్, మీరు చేసేది రాష్ట్ర ప్రభుత్వం లేదు చేయాలి, కేంద్రంలో కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో అవి రాలేదు సరిగ్గా. అంటే ఇక్కడి నుంచి మనం అటాచ్మెంట్ చేసుకొని చేస్తే అనేక స్కీమ్ 90% సబ్సిడీతోనే కేంద్ర ప్రభుత్వంలో చేనేత కార్మికులకు మరి అనేక కార్యక్రమాలని కూడా మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ముఖ్యులతో ఒక సమావేశం పెట్టండి, అలా అడ్వైస్ తీసుకోండి. మీరు చక్కగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలి. మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని మనవి చేస్తూ, వచ్చిన పెద్దలకు అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అధ్యక్షులు పెద్దలు మిత్రులు జగన్నాథం గారు, అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు స్వామి గారు, నా చిరకాల మిత్రులు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్నీ ఒకే టర్మ్లో చేశారు మా రమణన్న, మిత్రులు అనిల్ గారు ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా మాకు సుధారాణి గారు మేయర్ గారు, ప్రియమైన పెద్దలందరికీ, మిత్రులందరికీ, పొన్నాల మండలి శ్రీరాములు గారులకు, వేదిక మీద ఉన్నటువంటి మార్కండేయ గారు కూడా వచ్చారు. వీరందరితోటి నాకు వివిధ రకాల అనుబంధం ఉంది. రాజకీయాల్లో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నన్ను హక్కును చేర్చుకున్నటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు నా వృత్తి వ్యవసాయం, దానికంటే ప్రధానమైన వృత్తి చేనేత. ఈ రెండు శాఖలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. అందులో నా మిత్రుడు, నాకు కావాల్సిన వాడు, నా బాధ్యతలు చూస్తున్నటువంటి మురళిని మీరు లాక్కున్నారు. నాకు కొద్దిగా ఇబ్బందే జరుగుద్ది, ఎందుకంటే నా బాధ్యతలు చూసి ఆయన్ని మళ్ళీ మీ బాధ్యతలు అప్పగిచ్చారు కాబట్టి నాకు కొద్దిగా లోటు జరిగే అవకాశం ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన నిబద్ధత పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క పట్టుదల పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి మనం ఈ జాతిలో పుట్టినందుకు ఆ బాధ్యతను తీసుకొని నిర్విఘ్నంగా ఈ పెద్దలందరి సహకారంతో నువ్వు రాణిస్తావని, రాణించాలని, అందరి మనసుల్లో మా మురళి ఉండాలని చెప్పి ఆ మార్కండేయ స్వామిని ప్రార్థిస్తూ, తప్పకుండా నాకు వచ్చినటువంటి అవకాశం ఈ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేదానికి, ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పినట్లుగా మన ప్రభుత్వం చేతనైనంత చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని తప్పకుండా మన రాష్ట్ర చేనేత కార్మికులకి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్ని, జీవిత స్థితిగతుల్ని మెరుగుపరిస్తే అంతకంటే మన జన్మకి సార్థకత లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తప్పకుండా నాకు పూర్తి అవగాహన లేకపోయినా అన్న రమణ కానీ, అనిల్ గారు కానీ, జగన్నాథం గారు కానీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, అధికార యంత్రాంగాన్ని కూడా కూర్చోబెట్టి, ఇందుట్లో ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ రకంగా చేస్తే మనం ఆ జాతికి ఎంతైతే మేలు చేయగలుగుతామో తప్పకుండా చేసే బాధ్యతని
మీ మనిషిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నా మిత్రుడే మురళీ గారే ఈ బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి మీ మనసులో ఏదున్నా ఆయన మనసులో పెట్టండి, తప్పకుండా కార్యక్రమాన్ని చేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పి